ఇప్పుడే ఒక్క సెకండ్ ఆగండి. ఈ వీడియో మీ దగ్గరికి రావడం యాదృచ్ఛికం కాదు. మీరు మీ జీవితంలో ఏదో ఒక విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్నారు, లేదా నిరాశలో ఉన్నారు, లేదా నాకెందుకు నా లైఫ్లో ఇదంతా ఉంది అని మీకు మీరే ప్రశ్నించుకుంటున్నారు. ఇలా గనక మీరు ఉంటే నెక్స్ట్ 5 minutes మీకోసమే నేను చెప్తున్న మాటల్ని శ్రద్ధగా వినండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక లైఫ్ ట్రూత్ చెప్తాను. జీవితంలో సమస్యలు లేని మనుషులు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్ట్రగ్లింగ్ స్టేజ్ అనేది ఖచ్చితంగా లైఫ్లో ఉంటుంది. సో ఆ స్ట్రగ్లింగ్ స్టేజ్ని చూసి భయపడి ఆగిపోయే వాళ్ళు కొంతమంది అయితే, దాన్ని చూసి వాటినే స్టెప్స్గా చేసుకుని అవి ఎక్కుంటూ ముందుకు వెళ్ళే వాళ్ళు మరికొంతమంది. ఇలా ఎవరు ఎలా తీసుకుంటున్నా కానీ జీవితంలో వచ్చే స్ట్రగుల్స్ అనేవి మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయడానికో, మిమ్మల్ని బాధ పెట్టడానికో, మిమ్మల్ని డౌన్ చేయడానికో కాదు, మిమ్మల్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి. ఈ సత్యాన్ని, ఈ నిజాన్ని మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పే ప్రతి మాట మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మీకున్న స్ట్రగుల్స్ని స్ట్రెంత్గా మార్చుకోవాలి అంటే నేను ఇక్కడ చెప్తున్న కొన్ని విషయాల్లో మీరు వెంటనే డెసిషన్ తీసుకోవాలి, కరెక్ట్గా మీ ఆలోచనలు చేయాలి. ఇందులో ఫస్ట్ ఇది సెల్ఫ్ బిలీఫ్ని బిల్డ్ చేసుకోవడం. అందరూ చెప్పినట్లుగానే మిమ్మల్ని మీరు నమ్మండి అని చెప్పడం నేను క్యాజువల్గా చెప్తున్న మాట కాదు. దీని వెనుక చాలా రీజన్ ఉంది. ఎవరైతే సెల్ఫ్ బిలీఫ్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి వాళ్ళకి సక్సెస్ అనేది ఫ్రెండ్స్ డిసైడ్ చేయరు, పేరెంట్స్ డిసైడ్ చేయరు, సొసైటీ డిసైడ్ చేయదు, వాళ్ళు మాత్రమే డిసైడ్ చేసుకోగలుగుతారు. సెల్ఫ్ బిలీఫ్లో అంటే సొంత నమ్మకంలో అంత పవర్ అనేది ఉంటుంది. ఎవరో ఒకరి లైఫ్ని చూసి మీ వర్త్ని ఎప్పుడు డిసైడ్ చేయొద్దు. మీ వర్త్ డిఫరెంట్, ఎదుటి వాళ్ళ వర్త్ డిఫరెంట్. మీ ఎమోషన్స్ డిఫరెంట్, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ డిఫరెంట్. మీరు ఎప్పుడైతే ఈ నిజాన్ని గ్రహిస్తారో అప్పుడు మీ మీద మీకు సెల్ఫ్ బిలీవ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ మీ చుట్టూ ఉన్న వాతావరణాలని, పరిస్థితుల్ని, సందర్భాల్ని మీ మైండ్లో నుంచి జడ్జి చేయడం మానేసి మీ సెల్ఫ్ ఫోకస్ స్టార్ట్ చేయండి, సెల్ఫ్ బిలీఫ్ స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మేబీ మీరు ఇప్పుడు ప్రస్తుతం స్లోగా ఉన్నట్టు మీకు అనిపించినా కానీ స్లోగా అయినా సరే మీ డెస్టినేషన్ని మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు. మీ సక్సెస్ని మీరు ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. మీ మనీ పర్పస్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. సో అందుకనే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. అలాగే ఈ రెండో విషయం కూడా చేయండి. ఎవ్రీడే మెసేజ్. మీకు మీరు డైలీ ఒక మెసేజ్ ఇచ్చుకోవడం అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం, ఇది కాదు తర్వాత చూద్దాం అనే మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే ఇప్పుడు కాదు అప్పుడే నేను మొదలు పెట్టి ఉండాల్సింది అనే మాటలు కూడా వాళ్ళ నోటి నుండే వస్తాయి. సో అందుకనే మీకు అలాంటి సందర్భం, పరిస్థితులు తర్వాత 10 సంవత్సరాల తర్వాత రాకుండా ఇప్పుడే మీరు డెసిషన్ తీసుకోండి. పర్ఫెక్ట్ డెసిషన్స్, పర్ఫెక్ట్ టైమింగ్ అనేవి ఈ ప్రపంచంలో ఏమీ ఉండవు. జస్ట్ ఇప్పుడే, ఈ రోజే, ఈ నిమిషమే అనే ఎమోషనే పర్ఫెక్ట్ టైం. మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి ఒక చిన్న అడుగు చాలు. కాబట్టి ఈ ఎఫర్మేషన్తో ఎవ్రీడే ఒక 1 minute మీకు మీరు మెసేజ్ ఇచ్చుకోండి. ఈ రోజే నేను స్టార్ట్ చేస్తాను, ఒక అడుగుతో నేను మొదలు పెడతాను. ఈ మాటని మీరు రిపీటెడ్గా ఎవ్రీడే మెసేజ్గా అలవాటు చేసుకుంటే మీ సెల్ఫ్ బిలీవ్తో పాటు ఇది యాడ్ అయిన తర్వాత మీలో స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. అలాగే దీంతో పాటు మూడోది కూడా చేయండి, ఇగ్నోర్ నెగిటివిటీ. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ఎంత విమర్శిస్తున్నా, లేదా మీరు చేస్తున్న దాన్ని ఇలా కాకుండా ఇంకా వేరేలాగా చేసుంటే బాగుండు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నా, మిమ్మల్ని చూస్తూ ఏ మాటలన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ డెస్టినీ కంటే వాళ్ళ మాటలు ఏవి పెద్దవి కాదు. మీరు ముందుకు వెళ్తున్న ప్రాసెస్లో హేటర్స్ అనేవాళ్ళు కామన్గా వస్తూ ఉంటారు లైఫ్లో. విమర్శలు అనేవి ఖచ్చితంగా తప్పవు. సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేసేయండి. ఫస్ట్ నెగిటివిటీని ఇగ్నోర్ చేస్తూ మీ ఇన్నర్ వాయిస్ని వినండి. మీ మైండ్ ఏం చెప్తుందో దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. ఈ మాటతో మీ ఇన్నర్ వాయిస్తో హుక్ చేసుకోండి మీ బ్రెయిన్ని. నా ఇన్నర్ వాయిస్ నాకు నిజమే చెప్తుంది అనే మాటతో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళండి, నెగిటివిటీని ఇగ్నోర్ చేసి. మీరు ఈ 3 విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని మీ స్ట్రగుల్స్ని మీ స్ట్రెంగ్త్ లాగా మార్చుకోండి. అలాగే లాస్ట్గా ఒక మాట ఇది గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాటని మీ మనసులో రిపీటెడ్గా అనుకోవడం వల్ల మీ ఎంటైర్ ఎనర్జీ అనేది మారుతుంది. ఒకసారి ప్రయత్నించండి. నేను ఆగను, వెనక్కి తగ్గను, నా కలల వైపు ప్రతిరోజు నేను ఒక అడుగు వేస్తాను. ఈ మాటని ప్రతిరోజు మీకు మీరు మిర్రర్లో చూస్తూ చెప్పుకున్నారు అంటే ఇది మీకు ఖచ్చితంగా సెల్ఫ్ బిలీవ్ ఉన్నా, అలాగే నెగిటివిటీని ఇగ్నోర్ చేస్తున్నా,
మీ మైండ్కి మీరు పాజిటివ్ మెసేజ్లు ఇస్తున్నా ఈ 3 విషయాలతో పాటు ఇది కూడా ఒకటి మీరు స్టార్ట్ చేశారు అంటే మీ పవర్ని ఇంకా పెంచేస్తుంది. ఇది మీ ఎనర్జీ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో అందుకని ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా, ఎలాంటి నెగిటివ్ ఎమోషన్స్లో ఉన్నా ఈ 5 నిమిషాల మాటల్ని మీరు మీ మైండ్లో పెట్టుకుని మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోండి. ఎలాంటి సందర్భాన్నైనా కానీ మీ ఛాలెంజెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకుని వాటినే స్టెప్స్గా వేసుకుని మీ సక్సెస్ని తీసుకోండి. నేను చేస్తాను అన్న వాళ్ళు కింద కామెంట్స్లో మై స్ట్రెంగ్త్ ఈజ్ మై పవర్ అని టైప్ చేయండి. మరిన్ని మీకు ఉపయోగపడే వీడియోస్ కోసం మన అవర్ డ్రీమ్ డబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.